హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ ప్రియన్ కిమ్చి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో ఏమంటే మా వన్ హాఫ్ ఆఫ్ ద సెమిస్టర్ అయిపోయింది. సో, మా యూనివర్సిటీ వాళ్ళు వన్ డే ట్రిప్‌కి తీసుకొని వెళ్తున్నారు. వీళ్ళు నా ఫ్రెండ్స్ శ్రీలంక నుండి, ఇంకా ఇరాన్ నుండి. ఇంకా కాసేపటి తర్వాత అందరూ పడుకున్నారు. ఎందుకంటే మార్నింగే బయలుదేరాము. అందరూ ఇంకా నిద్రలోనే ఉన్నారు. ఇంకా లేవలేదు. ఇంకా మార్నింగే బయలుదేరాం. సో, ట్రిప్పొచ్చి 2 ప్లేసెస్. యోంగ్సన్ టెంపుల్ అండ్ లాటే వరల్డ్ అమ్యూజ్‌మెంట్ పార్క్. ఈ 2 ప్లేసెస్ బెస్ట్ ప్లేసెస్ ఇన్ బుసాన్. ఎందుకంటే ఇది చాలామంది ఫారినర్స్‌ని అట్రాక్ట్ చేస్తుంది. అంటే చాలామంది వచ్చిపోతాంటారు. ఈ ప్లేసెసే బెస్ట్ ప్లేసెస్ అని చెప్పొచ్చు. ఇదే నేను మీకు లాస్ట్ టైమ్ చెప్పిన బుసాన్ పోర్ట్. ఇక్కడ నుండి జపాన్‌కి షిప్‌లో ఒక 15 అవర్స్ పడుతుంది అంతే. సో, ఈ బ్రిడ్జ్ ఎలా ఉందంటే ఒక సర్కిల్ లాగా ఉంది. అంటే ఇట్లాంటి ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ నేను ఇదే ఫస్ట్ టైమ్ చూడటము. ఇంకా నా డార్మిటరీ నుంచి ఈ బ్రిడ్జ్ నేనెప్పుడు చూసాను. అంటే నార్మల్‌గా మాకు ఆపోజిట్‌లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకా వీడియో లెంత్ ఎక్కువవుతుందని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో, ఇంకో 1 అవర్‌లో మేము యోంగ్సన్ టెంపుల్ రీచ్ అవుతాము. అక్కడ కనిపిస్తుంది కదా! దూరంగా చిన్న ఐలాండ్. అదే మా యూనివర్సిటీ ఉన్న ఐలాండ్. ఇక్కడ వెదర్ అస్సలు ప్రిడిక్ట్ చేయలేము. ఇంకా చూడండి ఎంత టాల్ బిల్డింగ్సో. ఇంకా నేనొకటి అబ్జర్వ్ చేసిందేమంటే, ఈ బిల్డింగ్స్ మీద ఒక నంబర్ సిస్టమ్ అనేదుంటుంది. సీరీస్ ఆఫ్ నంబర్స్. సో, ఒక్కో నంబరు ఆ బిల్డింగ్ యొక్క అడ్రెస్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సపోజ్ మీరిప్పుడు మ్యాప్స్‌లో బిల్డింగ్ యొక్క అడ్రెస్‌కి వెళ్ళాలనుకోండి. ఆ నంబర్‌ని సెర్చ్ చేసి, ప్లేస్ నేమ్ సెర్చ్ చేస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు దొరుకుతుంది. ఇంకా లోపలికొచ్చేసాం ఇప్పుడే. మీరిక్కడ చూసినట్టయితే ఇక్కడ బర్త్ ఇయర్ స్టాచ్యూస్ అనేవుంటాయి. సో, ఇవొచ్చి 12 యానిమల్స్ అండ్ చైనీస్ జోడియాక్‌తో రిప్రజెంట్ చేస్తారు. సో, ఒక్కో స్టాచ్యూకి ఒక్కో బర్త్ ఇయర్ ఉంటుంది. వాళ్ళు పుట్టిన బర్త్ ఇయర్ ప్రకారంగా లక్, ప్రొటెక్షను, ఇన్‌సైట్ ఇస్తుందని కొరియన్స్ బాగా నమ్ముతారు. ఇంకా మెయిన్ బుద్ధుడున్న టెంపుల్‌కి వచ్చాము. ఇక్కడ కాసేపు ప్రే చేసుకొని చాలా రోజుల తర్వాత మనసుకి ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ హిందూ టెంపుల్స్ చాలా తక్కువ. ఇంకా ఈ స్టాచ్యూ ముందర వాళ్ళు కొన్ని విషెస్ రాశారు. అది వుడెన్ పాలెక్యూ మీద రాశారు. సో, ఇలా చేస్తే సక్సెసు, హ్యాపీనెస్సు, హెల్తు అన్నీ కోరుకున్నట్టు జరుగుతాయని చెప్పేసి వీళ్ళు బాగా నమ్ముతారు. ఇదేమో యంగ్‌సాన్ పీక్ పాయింట్. పక్కన ఓషన్ ఉంది. ఇది ఒక చిన్న బుద్ధుడు. చాలా క్యూట్‌గా ఉంది. ఇక్కడ చూస్తే లాటెన్ లైట్స్, ఇంకా విష్ లీవ్స్ ఇక్కడ కూడా రాసి కట్టిపెట్టినారు. ఇంకా ఇండియన్ టెంపుల్స్‌లో లాగా ఇక్కడ కూడా మనం కోరుకునే ఒక కోరికను మనసులో కోరుకొని కాయిన్‌ని వాటర్‌లో వేయాలి. సో, మా ఫ్రెండు, నేను ఇద్దరం వేసాము. కానీ వాటర్‌లో పడలేదు. పక్కన పడింది. బుద్ధుడికి ఒక స్పెషల్ పవర్ ఉందంట. ఎవరైతే కొడుకు పుట్టాలి అనుకుంటారో, ఆ కపుల్ వెళ్ళి బుద్ధుడి కడుపుని పట్టుకొని, సో, మాకు కొడుకు కావాలి అని కోరుకుంటే, సో, వాళ్ళకి కొడుకుని ప్రసాదిస్తాడంట అని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. ఇంకా మా ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఒక కపుల్ ఉన్నారు. సో, వాళ్ళు కోరుకున్నారనమాట. ఇంకా మేము ఈ టెంపుల్‌ని చూసేసి ఇంకా బయలుదేరాము లాటే వరల్డ్‌కి. సో, నేనింకా పార్ట్ 2 నేను నెక్స్ట్ వీడియోలో ఎడిట్ చేసి చూపిస్తాను. సో, స్టే ట్యూన్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.